హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీటీసీ అంబర్పేట్ అండ్ మేడ్చల్. సో ఈ రోజు సండే ఇస్ ద ఫన్ డే. సో కాబట్టి ఆ ప్రోగ్రామ్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందని మన ఆర్ఎస్ఏ సార్ని అయితే అడిగి ప్రయత్నం చేద్దాము. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఎవరికైతే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా మోటివేషనల్ గా ఉంటుంది. ట్రైనింగ్ సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సార్ అయితే ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. గుడ్ మార్నింగ్ సార్. సో సార్ చెప్పండి సార్, ఈ రోజు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? సండే మాకందరికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉండడం జరిగింది పీటీసీలో. సో చెప్పండి సార్, ఏమేమి ప్రోగ్రామ్ ఏంటి సార్ ఈ రోజు దీనికి సంబంధించి? వారం రోజులు మీరు కష్టపడి ఉంటారు కాబట్టి ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్ నుంచి ఉపశమనం పొందడానికి మానసిక ఉల్లాసం కలిగించడం కొరకు ఆదివారం నాడు హాలిడేస్ నాడు మీకు ఈ స్పోర్ట్స్ ద్వారా ఈ కొన్ని యాక్టివిటీస్ చేయించడం ద్వారా మీరు నెక్స్ట్ వారం మొత్తం ఫ్రీగా ట్రైనింగ్ చేయడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశం మన ప్రిన్సిపాల్ సార్కి ఉన్నది. కాబట్టి ఆ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మీకు టీమ్స్గా డివైడ్ చేశాను. వాలీబాల్ టీమ్స్, క్రికెట్ టీమ్స్, షటిల్ టీమ్స్, ఈ విధంగా 3 స్పోర్ట్స్ తీసుకున్నాము. అయితే స్క్వాడ్కు ఒక క్రికెట్ టీం, ఒక వాలీబాల్ టీం, ఒక షటిల్ టీం తయారు చేసినాము. మీ 1 స్క్వాడ్కు 2 స్క్వాడ్కు అలా 2 స్క్వాడ్లకు పెట్టాము. దీని నుంచి వచ్చిన రిజల్ట్ ద్వారా మళ్ళీ సెమీఫైనల్స్, ఫైనల్స్ పెడతాం. వచ్చిన వాళ్ళకు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కొరకు ట్రోఫీలు కూడా బహుకరిస్తాను సార్ చెప్పారు. కాబట్టి మీ మానసిక ఉత్సాహం కొరకు ప్లస్ మీరు అన్ని మర్చిపోవాలా, కుటుంబ సభ్యులను, కుటుంబాన్ని, ఫ్రెండ్స్ని, ఊరిని అంతా మర్చిపోయి ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాలి. శిక్షణ అర్థులు కాబట్టి శిక్షణ అర్థించాలి. కాబట్టి మీ మనసు సంతోషపడాలని ఈ సండే మొత్తం మీకే కేటాయించాం. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మాకు కూడా. ఎందుకంటే 1 వీక్ మొత్తం డ్రిల్ చేయడం ఇదంతా చేస్తా ఉన్నాము. సో సండే రోజు అనగానే మాకేదో ఒక తెలియని ఆనందం అనిపిస్తా ఉంది సార్. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. సో ఇక దీని గురించి మొత్తం సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏంటి అనేది కూడా. దాని గురించి పూర్తిగా చూద్దాము ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక లైక్ అయితే చేయండి. స్టార్ట్ చేద్దాం. అన్ని గేమ్స్ సంబంధించి డిఫరెంట్ ఏ గేమ్ ఆడేవాళ్ళు ఆ గేమ్ లో స్క్వాడ్ వైజ్ గా 1 to 20 స్క్వాడ్స్ అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్క స్క్వాడ్ కి ఒక్కొక్కటి. అండ్ దాంతో పాటుగా పికెట్ సంబంధించి కొంతమందికి అటు కూడా అలాట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు అయితే గేమ్స్ పీరియడ్ అయితే జరుగుతూ ఉంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత ఇక మొత్తం ఈ రోజు సినిమా కూడా ఉంటుంది. సో సండే రోజు అయితే అందరికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఏర్పడతా ఉంది మా పీటీసీ సంబంధించి అయితే. సో ఒకసారి చూద్దాము ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారు, క్రికెట్ సంబంధించి కానీ అండ్ షటిల్ సంబంధించి కానీ అండ్ వాలీబాల్ సంబంధించి కానీ ఎట్లా ఆడుతున్నారు ఏంటి అనేది కూడా ఒక లుక్ ఇద్దాం పదండి. సో క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. మన ప్లేయర్స్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎవరు గెలిచారు, ఏ స్క్వాడ్ తో ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది? సార్ వాళ్ళు అనేది మంచిగా అంటే సండే రోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? లాస్ట్ 5-6 డేస్ మనం మొత్తం డ్రిల్ చేసి, వర్కౌట్ చేసి, పీటీ చేసి చాలా అలసిపోయి ఉన్నాం. ఈ ఒక్క రోజు మనకు సండే అనేది మనకు ఒక వరం లాంటి. ఓకే, కాబట్టి ఈ రోజు మన మేజర్ సార్ కానీ, ఆర్ఐ సార్ కానీ, ఆర్ఎస్ఏ సార్ కానీ మన స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇన్ని రోజులు 5-6 డేస్ స్ట్రెస్ మొత్తం ఈ రోజు తీసుకున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ బ్రో. ఎందుకంటే మనం బ్రో చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇన్ని రోజులు డ్రిల్ చేయడం కానీ లేకపోతే క్లాసెస్ వినడం కానీ ఇట్లా అందరి మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ సండే రోజు అయితే చాలా హ్యాపీగా అందరూ ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. సో మీరైతే గెలిచారా ఓడిపోయారు? సో ఓవరాల్ గా వీళ్ళ టీం వరకు అయితే ఇది ఒక కాంపిటీషన్ లాగా జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకో టీం వాళ్ళతో ఇప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళని మళ్ళీ ఇంకో టీం వాళ్ళతో ఇట్లా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి అయితే ఒక ఆ మైండ్ సెట్ కి అయితే తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి సో చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. ఇక్కడ క్రికెట్ సంబంధించి వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ గేమ్ గురించి అయితే మళ్ళీ చూద్దాం. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి మన వాలీబాల్ సంబంధించి మన మిత్రులు ఆడుతూ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ సండే రోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఎట్లా అనిపిస్తుంది బ్రో మీకు ఇక్కడ? చాలా బాగా ఉంది. ఆ వాతావరణం అలవాటు కావడం కోసం మా పీటీసీ అధికారులు, ఉన్నతాధికారులు
చాలా పిల్లల్ని బాగా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి క్యాడెట్ కి ఈ అలవాటు పడే విధంగా ఇండోర్ మరియు అవుట్డోర్ సంబంధించిన యాక్టివిటీస్ బాగా కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సండే సెకండ్ సాటర్డే ఈసారి క్రికెట్ మరియు వాలీబాల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 4 మ్యాచ్లు వాలీబాల్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దగ్గర సెమీఫైనల్ దగ్గరలో ఉన్నాం. అంటే కాంపిటీషన్ లాగా పెట్టారా? కాంపిటీషన్ లాగానే అంటే స్పోర్టివ్నెస్ గా మంచి క్రీడలు మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా చాలా బాగా ఆటల్ని ఆడుకోవడం జరుగుతుంది. ఏం లేదు, మనం ఇంటి దగ్గర అయితే ఏ విధంగా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటాము అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాలి. మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పని మనం చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి ఎవరో చేస్తారని చెప్పేసి మనం చూడకుండా మన పని మనం చేసుకుంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉండమని చెప్పేసి. నా పేరు పీటీసీలో సివిల్ కానిస్టేబుల్ కు ట్రైనింగ్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ మంచి 2 వారాలు అయింది వచ్చి. 2 వారాల నుంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మాకు ఈ పీటీసీ అంబర్పేట అనేది కల్పిస్తుంది. చెట్లకి మొత్తం క్లీన్ చేస్తున్నాము. వాటికి పాదలు తీసి వాటికి వాటర్ పెట్టడం కోసం క్లీన్ చేస్తున్నాం. మనం ఇంటి దగ్గర అయితే ఎట్లాగా చేసుకుంటాము, ఇంటి దగ్గర ఉన్న చెట్లు పెట్టినప్పుడు కానీ మనం రీసెంట్ గా మనకి 2014 నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం వచ్చింది. అప్పటి నుంచి విలేజ్ లో కానీ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవాలి. ప్రతి ఒక్కరు బర్త్డే కూడా కొంతమంది ఉంటారు కదా, బర్త్డేకి చెట్టు నాటమని అట్లా. అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అని ఇవన్నీ పనులు మనం చేసుకుంటే మంచిగా ఉంటది అని అంటే ఫస్ట్ అనిపించేది. ఆ తర్వాత సారు వాళ్ళు ఇట్లా పిటిల్ చేయండి బాగుంటది అని అంటే మేము ఇక్కడ పని చేస్తుంటే ఇంటి దగ్గర పని చేసిన ఫీలింగే కలుగుతుంది. అరే మనం ఇంటి దగ్గర చెట్లు పెట్టుకుంటే ఎట్లా బాగుంటది, అందరం కలిసి చేస్తున్నాం కదా, ఇంకా ఫ్రెండ్లీగా కొంచెం మనం ఇంకొంచెం చెట్లు పెంచుకుంటే మనం దీంతో పాటు ఒక రిక్రియేషన్ లాగా మనం ఈ ఫిజికల్ వర్కౌట్ చేసుకుంటూ మెంటల్ గా మనం ప్రిపేర్ అవుతుంటే ఈ సబ్జెక్ట్ కోర్స్ తీసుకుంటూ కూడా ఈ వర్క్ చేయడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా. మనము 5 రోజులు వారానికి 5 రోజుల్లో మనం ట్రైనింగ్ చేసి డ్రిల్ చేసి పీటీ చేసి అవన్నీ చేసిన తర్వాత ఒక సండే ఇట్లా రిక్రియేషన్ గా స్పోర్ట్స్ ఆడేటోళ్ళు స్పోర్ట్స్ కొరకు, అలాగే శ్రమదానం చేసే శ్రమదానకు ఈ విధంగా మంచిగా మన యొక్క పీటీసీని మన ఇంటి దగ్గర ఏ విధంగా మనం పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకుంటాం అట్లా మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా మంచిగా పరిశుభ్రంగా ఉంటామని ఇదొక విధమైన మన డ్యూటీలో ఒక భాగం అన్నట్టు. ఇది ఒకటి ఇన్ని రోజులు పడ్డ ప్రెజర్ కూడా ఈ ఒక్క రోజు తోటి ఈ ప్రెజర్ అంతా మర్చిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో సండే అనే విధంగా చేయాలనిపిస్తుంది. ఓకే. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే మీ అందరు కూడా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. సో ఈ వీడియోలు ప్రత్యేకంగా చేపించడానికి సార్ కూడా ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి అంటే కొత్తగా పోలీస్ వ్యవస్థలోకి ఎవరైనా రావాలనుకునే వాళ్లకు ఇలాంటి వీడియోస్ అనేది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి అనే ఉద్దేశంతో కూడా సార్ అయితే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో తప్పకుండా మీరు ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. కొత్తగా ఆల్మోస్ట్ దాదాపుగా లాస్ట్ నోటిఫికేషన్ లో 7 లక్షలకు పైగా మంది అయితే అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి వీడియోస్ అయితే మోటివేషనల్ గా ఉంటాయి. తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ రోజు సండే, సెకండ్ సండే మాకైతే ఈ సెకండ్ సండే మళ్ళీ నెక్స్ట్ సండే కోసం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఆ విధంగా ఉన్నది మాకు ఆతృత అయితే. ఎందుకంటే అంత ఆహ్లాదకరమైన మా వాతావరణం అయితే ఇక్కడ పీటీసీ అమర్పేటలో ఉండడం జరిగింది. సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 o'clock కి ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది. తప్పకుండా చూసి మీ మిత్రులతో అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏ విధంగా ఉంటాయంటే క్లాసెస్ సంబంధించి కానీ మన పీటీకి సంబంధించి అండ్ డ్రిల్ సంబంధించి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.